హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో ఇశ్రాయేలీలను పరిపాలించిన మూడవ రాజైన బయేషా గురించి తెలుసుకుందాం. ఈ రాజు గురించి 1 రాజులు 15వ అధ్యాయం 27 నుంచి 1 రాజులు 16వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు కనిపిస్తుంది. అలానే 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు కనిపిస్తుంది. ఇశ్రాయేలీల వారికి రెండవ రాజుగా నాదాబు పరిపాలిస్తున్న సమయంలో ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోను అనే ప్రాంతంలో యుద్ధం చేస్తుండగా అహియా కుమారుడైన బయేషా నాదాబు మీద కుట్ర చేసి నాదాబుని చంపేస్తాడు. యూదారాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరంలో బయేషా ఇశ్రాయేలీల వారికి 3వ రాజు అవుతాడు. బయేషా రాజైన తర్వాత యెరోబాము సంతతి వారినందరినీ హతం చేస్తాడు. ఇది దేవుడైన యెహోవా అహియా ప్రవక్తకు సెలవిచ్చిన ప్రకారంగా యెరోబాము సంతతి వారిని లేకుండా నిర్మూలించేశాడు. అహియా కుమారుడైన బయేషా తిర్సా పట్టణమందు ఇశ్రాయేలీలందరినీ 24 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతను కూడా యెరోబాము చేసినట్టుగా దేవుని దృష్టిలో చెడుతనం జరిగించాడు. విగ్రహాలను ఆరాధించి వాటికి పూజించి ఉన్నత స్థలాల మీద బలులర్పించడం అనేవి చేస్తూ వచ్చాడు. అయితే బయేషా దేవుని మార్గంలో ఒక్కసారి కూడా నడిచినట్టు కనిపించదు. బయేషా బ్రతికిన దినములన్నీ ఆసాతో యుద్ధం జరిగింది. అలానే బయేషా యూదా వారిని ఇటువైపు రాకుండా ఇశ్రాయేలీల వారిని అటువైపు పోకుండా వ్యాపారం వాణిజ్యం జరగకుండా ఆసా ఏలుబడిలో 36వ సంవత్సరంలో ఇశ్రాయేలీల రాజైన బయేషా యోధా వారి మీద దండెత్తి యోధారాజైన ఆసా దగ్గరకు రాకపోకలు జరగకుండా ఉండాలని రామ అనే ప్రాకారపు పట్టణాన్ని లేదా ప్రాకారపు గోడలు కట్టిస్తున్నాడు. యోధా వారిని ఇటు రానివ్వకుండా ఇశ్రాయేలీలను అటుపోనివ్వకుండా వ్యాపారం వాణిజ్యం అనేది స్తంభింపజేశాడు. అయితే ఈ విషయం తెలిసిన యోధారాజైన ఆసా యెహోవా మందిరంలో ఉన్న వెండిని బంగారాలను తీసి సిరియా రాజైన బెన్హదదు దగ్గరికి దూతలను పంపించి, నా తండ్రికి నీ తండ్రికి నాకును నీకును సంధి కలిగింది, అందుకని నీకు కానుకగా బంగారాన్ని పంపిస్తున్నాను, ఇవి స్వీకరించు. ఇశ్రాయేలీల రాజైన బయేషాతో నువ్వు సంధి చేసుకున్నావు కదా, అతనితో సంధి భంగం చేయమని చెప్తాడు. అప్పుడు బెన్హదదు ఆసారాజు మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలీల వారి పట్టణాల మీదకి పంపగా వాటి మీద కొన్ని పట్టణాల మీద పడి దాడి చేస్తారు. ఈ విషయం తెలిసిన బయేషా రామా పట్టణపు ప్రాకారాన్ని కట్టించడం మానేసి తాను చేయుచున్న పని చాలించెను, అంటే పని ఆపించాడు. ఇదైన తర్వాత దేవుని వాక్కు హనానీ కుమారుడైన యేహూకి ప్రత్యక్షమై బయేషా గురించి ఇలా సెలవిచ్చెను, నేను నిన్ను మట్టిలో నుండి తీసి హెచ్చింపజేసి తిని, అయినను నువ్వు యెరోబాము ప్రవర్తించిన ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇశ్రాయేలీల వారైన నా ప్రజలను పాపం చేయడానికి కారకుడు అయ్యావు. కాబట్టి నన్ను విడిచిపెట్టి నా ఆజ్ఞలు గైకొనకుండా విరోధంగా చేస్తున్నారు. ఇలా చేస్తూ నాకు కోపం పుట్టించావు. కాబట్టి బయేషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూలంగా ధ్వంసం చేసి అంటే నిర్మూలించేసి నెబాతు కుమారుడైన యెరోబాము సంతతి వారికి నేను చేసినట్టు నీ సంతతి వారికి చేస్తాను. అయితే పట్టణంలో చనిపోయే బయేషా సంబంధికులను కుక్కలు తినును, బీడు భూములలో చనిపోయే వాని సంబంధికులను ఆకాశ పక్షులు తినును అని దేవుడైన యెహోవా యేహూకి చెప్తాడు. అయితే యేహూ రాజైన బయేషాకి చెప్తాడు. అయినా సరే బయేషా ఇవన్నీ పట్టించుకోకుండా ఉంటాడు. కొంతకాలానికి రాజైన బయేషా చనిపోతాడు. బయేషా తన పితరులతో కూడా నిద్రించి తీర్సా అనే పట్టణంలో సమాధి చేస్తారు. బయేషా చేసిన ఇతర కార్యాల గురించి అతని బలం గురించి ఇశ్రాయేలీల రాజుల గ్రంథంలో రాయబడి ఉంది. యెరోబాము చేసినట్టు దేవుని దృష్టిలో చెడుతనం జరిగించాడు కాబట్టి బయేషా సంతతి కూడా ఇక ఉండదు. తర్వాత రాజు ఎవరయ్యారు అనేది చూద్దాం.